హలో అందరికీ, ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే క్యారెట్ రైస్ అయితే చేసుకుందామండి. సో దానికోసం ముందు ఒక కడాయి అయితే తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఫైనల్గా పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. సో అది వేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్ అయితే వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలండి. సో ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. సో అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో నేను జీడిపప్పులు వేసే వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. సో నేను జీడిపప్పులు కూడా వేసాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇంకా ఆఫ్ చేస్తున్నాం అన్న తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం అయితే పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలండి. సో ఇలా అన్నం అంతా క్యారెట్ ఫుల్గా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి క్యారెట్ రైస్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. సో చూడండి, కలర్ఫుల్గా టేస్టీగా అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.